ఆల్మోస్ట్ ఒక 35 డేస్ అయితే జరిగింది. రియల్లీ? ఎస్. ఓ మై గాడ్. మెయిన్లీ ఫైట్ కదా, సో ఫైట్లో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక రోజుకి మాక్సిమం 2 to 3 షాట్స్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అండ్ మొత్తం రోప్ షాట్స్ ఉంటుంది. సో అవన్నీ సెటప్ చేయడానికి టైం పడుతుంది. సో దట్ టుక్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. ఎస్. ఆఫ్టర్ కేజీఎఫ్ ఐ థింక్ సో మన తెలుగు ఇండస్ట్రీకి మీరు మావారు అయిపోయారు. ఎస్. థ్యాంక్ యూ ఫర్ దట్. యా, ఆపర్చునిటీస్ ఎలా అంటే ఎలా అన్ని బాగానే వస్తున్నాయా ఏంటి? ఎస్. ఇప్పుడు పుష్ప చేస్తున్నప్పుడే నాకు కొన్ని మంచి ఇది వచ్చింది. ఐ కుడ్ సీ దట్ అప్రిషియేషన్ ఆల్ అరౌండ్. మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో అటు సైడ్ నుంచే కొన్ని ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నారు. సో హోప్ఫుల్లీ చాలా తొందరగా మీకు దాని గురించి కూడా చెప్తాను నేను. సో మన తెలుగు ప్రేక్షకుల యొక్క రిసీవింగ్ ఎలా ఉంది? ఓ చాలా బాగుంది. నాకైతే నిన్న సంధ్య థియేటర్కి వెళ్ళిన అక్కడ చూసి నాకు కొంచెం భయం వేసింది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అంటే సినిమాని ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ అనే ఒక ఇది చూసిన అండ్ ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ చూసిన వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన విధానం అవన్నీ చూసి ఐఎమ్. అంటే అంతమంది క్రౌడ్ మధ్యలో ఫస్ట్ టైం మీరు వెళ్ళడం? ఎస్, అవును. అంత క్రౌడ్ లో నేను ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు, ఇలా ఉంటది అని అనుకోలేదు. సో ఆ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎస్, నేను చెప్పినట్టు కొంచెం భయం అనిపించింది. భయంతో పాటు ఎక్సైట్మెంట్ అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ మొత్తం కనిపించేసి. అవును. అంటే అలాగే మీ నెక్స్ట్ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి మరి రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు మూవీ ఏదో ఉందని వింటూ ఉన్నారు. ఎస్, ఇన్ టాక్స్ రైట్ నౌ. అన్నీ కుదిరిందంటే, ఇఫ్ ద క్యారెక్టర్ సూటబుల్ అన్నట్టు వచ్చిందంటే దెన్ హోప్ఫుల్లీ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. నైస్ బ్రో. అంటే మీరు ఒక హీరోగా కెరియర్ స్టార్ట్ చేశారు కన్నడలో. నవ్ యూఆర్ గోయింగ్ విత్ అన్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఏంటి సడన్ చేంజ్ ఓవర్? బేసికలీ నేను హీరోగా స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఓవర్ నైట్ హీరో అయిపోతా అని అనుకున్నా. దట్స్ హౌ హీరోస్ ఆర్ మేడ్ అని అనుకున్నా. బట్ దెన్ ఆఫ్టర్ 2-3 ఫిల్మ్స్ అంత వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు నాకు అర్థమైంది ఇండస్ట్రీ అనేది ఇంత ఈజీ కాదు, స్ట్రగల్ అనేది అందరూ చూసుకొనే రావాలి అని.